నమస్కారం, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఇవాళ వచ్చేసి డే 2 ఇన్ సిషెల్స్. వెల్కమ్ టు సిషెల్స్ వ్లాగ్. ఇవాళ వచ్చేసి ఈ మాహే ఐలాండ్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తాము. తర్వాత ఇవాళ కార్ హైర్ చేసుకున్నాం అనమాట. 45 యూరో పర్ డే పడుతుంది. 2 డేస్కి కార్ హైర్ చేసుకున్నాము. సో ఈ మహే ఐలాండ్ అయితే కవర్ చేస్తాం ఇవాళ. తర్వాత ఇంటర్మిటెంట్ రెయిన్స్ అండి. ఈ సీజన్ కొంచెం ఆఫ్ సీజన్ అనమాట. సో డ్రిజ్లింగ్ ఎవ్రీ 2 to 3 అవర్స్కి డ్రిజ్లింగ్ పడుతుంది. అయినా కూడా చాలామంది టూరిస్ట్స్ అయితే ఉన్నారు. సో అలాగే మనం ఈ మాహే ఐలాండ్ని కవర్ చేసి తర్వాత వేరే ఐలాండ్స్ని కూడా కవర్ చేస్తాము. ఇంకొకటి చెప్పాలి, యాక్చువల్గా అయితే నిన్న పబ్లిక్ హాలిడే ఉండేసరికి చాలా వీక్లోస్ ఉన్నాయి కదా, మనకి కార్ దొరకలేదు నిన్న. సో ఇంట్లోనే రెస్ట్ తీసుకున్నాం అనమాట. సో ఇవాళ రేపు చెక్అవుట్ చేయాలి ఇక్కడ నుంచి, కానీ 2 డేస్లో సరిపోదు అని చెప్పి ఇంకొక 1 డే ఎక్స్టెండ్ చేసుకున్నాం అనమాట. సో ఇక్కడైతే ఇంకా 2 డేస్ ఉన్నాము. సో ఈ ఐలాండ్ని మొత్తం కవర్ చేసాక ఇంకా వేరే ఐలాండ్స్ని కూడా కవర్ చేస్తాము. అలాగే ఈ సిటీలో ఏంటి ఉందో, తర్వాత ఇక్కడ జనాలు ఎలా ఉన్నారో, తర్వాత మన ఇండియన్స్ ఎక్కడ ఉన్నారో అదంతా మనం కనుక్కుందాము. సో లెట్స్ స్టార్ట్ దిస్ వ్లాగ్. అలాగే గ్రాసరీ అన్నీ తెచ్చుకున్నాను అనమాట. చిన్న పిల్లలతో అయితే వితౌట్ గ్రాసరీ పాసిబులే కాదు. సో అలా కిచెన్ కూడా ఉంది కదా. సో నేనైతే ఇప్పుడు టీ పెట్టాను. సో జింజర్ టీ తాగిన తర్వాత మనమైతే ఈ వ్లాగ్ స్టార్ట్ చేద్దాము. ఇగోండి టీ పెట్టాను ఇక్కడ. టీ తాగేసి మనమైతే బయలుదేరుతాం. యు సీ మీ? This one should keep going down. There's a shortware stuff. You've used this. This is for your school and you've used it. I have a calculator. Ooh, look at wow, this is like a gadget pencil case. That's great. Very organized. Well, it was yours. I just wanted it. Still gonna find that. This is great. And I like the whole glittering. అలాగే 10 o'clockకి వెళ్ళాల్సిందండి. ఆల్రెడీ 12 అయిపోతుంది ఇప్పుడు. సో ఇద్దరు పిల్లలతో అన్నీ చేసేసరికి చాలా టైం పడుతుంది. 15 minutes టైం అయితే 2 hours టైం పడుతుంది. ఐమ్ రెడీ సార్. నేను రెడీ చెప్పు. నేను రెడీ అని చెప్పు. ఇలా నేను రెడీ స్మైల్ చేసి చెప్పు. Sitting in the basement apartment I rented with you. సో అండి, ఇది కార్ పార్క్ చేసి ఏటీఎం అయితే కనిపించింది. సో ఫస్ట్ అయితే మనం సిషెల్ రూపీస్ అయితే విత్డ్రా చేద్దాము. ఇగోండి ఇక్కడ వచ్చేసి చూస్తే ఇండియన్ తందూరి రెస్టారెంట్ కూడా ఉంది. ఇది ఏరియా వచ్చేసి బోవాలో అని అంటారు. ఆ ఏటీఎం అయితే టచ్ స్క్రీన్ వర్క్ అవ్వట్లేదు. సో మనం వేరే ఏటీఎం చూసుకోవాలి. ఇగో లుక్ చూపిస్తున్నాను. ఎంత నీట్ అండ్ క్లీన్ ఐలాండ్ చూసారా. ఒక చిన్న డర్ట్ కూడా లేదు, ఎక్కడ కూడా నీట్ అండ్ క్లీన్ ఉంది. హాయ్ చెప్పు నాని. హాయ్. సో సిమ్ కార్డ్ అయితే వచ్చేసిందండి మనకి. సో యాక్చువల్గా అయితే ఈ సిమ్ కార్డ్ వీసా బుకింగ్ చేసినప్పుడు సిమ్ కార్డ్ ఆప్షన్లో ఉంటుంది, కావాలంటే తీసుకోవచ్చు. అలాగే తీసుకున్నాం అనమాట. సో 15 gig సిమ్ ఇచ్చారు. కేబుల్ అండ్ వైర్ సర్వీస్ అని టెలికామ్ ఇక్కడ బాగానే ఉంటుందంట. అలాగే ఒక మ్యాప్ కూడా ఇచ్చారు, చూపిస్తాను ఇక్కడ. ఆ మ్యాప్ ఫాలో చేసుకుంటూ వెళ్ళిపోమన్నారు. సో మేమైతే చూస్తున్నాం. ఇంకా మన అన్నయ్య ఉన్నారు, తమిళనాడు. మీ పేరేంటి? పేరు వేల్మురుగన్ అంట. నేను రాగానే జస్ట్ ఇక్కడ టూరిస్ట్ స్పాట్స్ ఏమేమి ఉన్నాయో అడుగుదామని వస్తే తిని కలిసారు. నమస్తే అన్న. నమస్తే. నమస్తే. సో కనుక్కుందాం ఇక్కడ ఏమేం ప్లేస్ ఉన్నాయో, అలాగే మేము ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇక్కడ వీళ్ళది షాప్, ఇది షాప్ దిస్ టేస్టీ స్నాక్ షాప్ అండ్ స్నాక్స్ అండ్ ఫుడ్ షాప్. స్నాక్స్ అండ్ ఫుడ్ షాప్ పెట్టారు. ఎప్పటి నుంచి ఉన్నారు? హౌ మెనీ ఇయర్స్ యు ఆర్ హియర్? Me 15 years here. 15 years. But this shop, new shop, 6 months. 6 months బ్యాక్ పెట్టారంట. 15 years నుంచి సిషెల్స్లో ఉన్నారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. వచ్చేసి ఎడెన్ ప్లాజా అని ఒక ప్లేస్కి రమ్మని చెప్పారు. అతను చిన్నయ్య అతను కలిసారు కదా. సో
సో ఆ ఎడెన్ ప్లాజా ప్లేస్కి అయితే వచ్చాము. ఇది ఒక చిన్న మాల్ అనమాట. ఇక్కడే ఒక సెమీ సబ్మరీన్ ఉంటుంది అనమాట. వాళ్ళు తీసుకెళ్తారు లోపలికి సెమీ సబ్మరీన్లో. సో సబ్మరీన్ ట్రిప్ అయితే మనం చూద్దాము. 13:30కి రమ్మని చెప్పారు. సో ఇప్పుడైతే 20 మినిట్స్ ఇంకా మనకు ఉంది. ఇక్కడ ఏటీఎంలో మనీ విత్డ్రా చేసాక అక్కడైతే వెళ్దాం మనం. ఇంకా చూద్దాం ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్. సో లెట్స్ గో దేర్. చూడండి ఎంత ప్రిటీ క్రిస్మస్ ట్రీ అయితే పెట్టారు ఇక్కడ. అలాగే ఏటీఎం కూడా అక్కడే ఉందంట. ఇక్కడ వచ్చేసి అందరూ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారండి. ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ. కొంతమంది ఫ్రెంచ్ కూడా మాట్లాడతారు. మోస్ట్లీ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. సో అలాగే మనకి ఏటీఎం దొరికింది. క్యాష్ లోకల్ కరెన్సీ తీసుకుందాం. ఇక్కడైతే వర్క్ అవుతుంది. తీసుకున్న తర్వాత జస్ట్ పక్కనే ఆ సెమీ సబ్మరీన్ ట్రిప్ అని చెప్పాను కదా, ఇక్కడ పక్కనే అనమాట, వాకింగ్ డిస్టెన్స్. ఆ సెమీ సబ్మరీన్ కవర్ చేసి ఇక్కడే వచ్చి మనం లంచ్ చేయొచ్చు. ఇక్కడైతే చాలా షాప్స్ ఉన్నాయి. సో మనమైతే ఫస్ట్ ఏటీఎంకి వెళ్దాం. ఇగోండి వచ్చేసింది సిషల్ రూపీస్ అనమాట. గుడ్ మార్నింగ్. Hi, hello, how are you? I'm good. How are you? We're fine. So we will have to pay how much for 5 people? Let that work for you. 2 adults, 2 kids, correct? Yeah, there are 2 kids. It's 110 for 2 adults and 100 for 2 kids, 210 in total. 210. Thank you. I have to check if I have change. If I don't have change, can you give me one? Step slowly. ఇగోండి ఇప్పుడైతే వెళ్తున్నాము సబ్మరీన్కి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే బోట్. ఇదేమో ఫస్ట్ 15 మినిట్స్ పైన ఉంటుంది అనమాట. దాని తర్వాత అండర్ వాటర్కి వెళ్తుంది. మనం కింద అన్నీ చూడొచ్చు. సో ఇలా వెళ్తున్నాం అనమాట. హలో. Directly on the boat. Can you please hold it for me while I'm going down? Thank you. For rain, we can go up. They will open for us, okay? వచ్చేసామండి, లోపల ఉన్నాము. సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వర్షం పడుతుంది అనమాట. సో ఆ క్లియరెన్స్కి చూస్తున్నారు. వర్షం క్లియర్ అవుతే అప్పుడు చూడొచ్చు మనం అన్ని. మనతో పాటు ఇంకా వేరే ఫ్యామిలీస్ వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇక్కడ ఒక చిన్న సబ్మరీన్ అనమాట. ఇక్కడ లోపల ఉన్నాము. ఇది సత్య ఫస్ట్ టైం సెషల్స్లో. సత్య చాలా హ్యాపీ ఉన్నాడు. Ria, are you scared? Are you excited? Very excited? ఇక్కడ వచ్చి మనకి ఇంకొక తమిళ్ ఫ్యామిలీ కూడా ఉన్నారనమాట. ఇక్కడే సెటిల్డ్. సో వీళ్ళు వచ్చేసి పాండిచ్చేరి నుంచి వచ్చారనమాట. ఇక్కడ వచ్చేసి జనరేషన్స్ నుంచి ఇక్కడే సెటిల్ అయి ఉన్నారు. మనమైతే ప్రస్తుతానికి అండర్ వాటర్ ఉన్నాము. చూస్తున్నారు కదా. లైక్
అయిపోయిందండి. ఇదే సబ్మరీన్ అనమాట. ఇవాళ వచ్చేసి చాలా వర్షం ఉంది కదా, సో ఎక్కువగా మనకి ఎక్కువ కనబడలేదన్నమాట. కానీ వ్యూ అయితే చాలా బాగుంది. ఆ సబ్మరీన్ అయిపోయింది కదా, సో చిన్న గ్రోసరీ స్టోర్కి అయితే వచ్చాము. సో ఇక్కడ వెజిటేబుల్స్ అదంతా చూపిస్తాను మీకు. ఇక్కడంతా నాకు తెలీదు ఇక్కడే అవుతుందా లేకపోతే ఇంపోర్టెడా, ఎందుకంటే చాలా ఫ్రెష్గా అయితే కనిపిస్తున్నాయి. మనం చూద్దాము ఎలా రేట్స్ ఇక్కడ ఉన్నాయో. తర్వాత ఈ గ్రాసరీ స్టోర్ పేరు వచ్చేసి స్పార్ అంట. సో మనం చూద్దాం. గ్రేప్ ఫ్రూట్ అంటండి, 97 సిషల్ రూపీస్. తర్వాత ఆరెంజ్ 111 సిషల్ రూపీస్. మీకు కన్వర్ట్ చేసి అయితే పెడతాను. స్వీట్ పొటాటో, తర్వాత అవోకాడోస్, జింజర్ చూస్తున్నారా ఇక్కడ జింజర్ ఎలా ఉందో, ఇంత పెద్దగా ఉందో చూడండి. జింజర్ 134 రూపీస్ అంట పర్ కేజీ. తర్వాత చూడండి ఇది గార్లిక్ 208 రూపీస్ అంట పర్ కేజీ. పొటాటోస్, తర్వాత ఆనియన్ 98 రూపీస్ అంట. ఈ రెడ్ ఆనియన్స్ వచ్చేసి 129 రూపీస్. పొటాటోస్ 93 రూపీస్. ఇక్కడ వచ్చేసి కొన్ని ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. ఫ్రూట్స్ 33 రూపీస్. లోకల్ బనానా అంట. లెమన్ ఉన్నాయి, పెద్ద లెమన్, చిన్న లెమన్, తర్వాత ఆరెంజ్, ఇవన్నీ అయితే ఉన్నాయి. మనం ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాము రేట్స్ ఎలా ఉన్నాయో. సాలెడ్లో యూస్ చేస్తారనమాట. ఇది వచ్చేసి నాకు తెలిసి లోకల్ కాదు, ఇంపోర్టెడ్ అనుకుంటా. ఇలా ప్యాకింగ్లో ఉంది, ఇందులో రేట్ రాయలేదు. ఇక్కడ చిన్న ఆనియన్స్ ఉన్నాయి 89 రూపీస్. బేబీ ఆనియన్స్, ఇగో బేబీ ఆనియన్స్. యాపిల్ పెట్టింది మమ్మ, యాపిల్ కొనింది. ఓకే. అథెంటిక్ గ్రీక్ యోగర్ట్ వచ్చేసి 64 రూపీస్ అంట. బాస్మతి రైస్ చూడండి, 507 గోల్డ్ ఇండియన్ బాస్మతి రైస్ వచ్చేసి 41 రూపీస్కి అమ్ముతున్నారు ఇక్కడ. తాజ్ మహల్ రైస్, XXL రైస్, సూపర్ బాస్మతి రైస్ 41 రూపీస్. ఇలా అన్ని డిఫరెంట్ బాస్మతి రైస్. ఇక్కడ సెక్షన్ అంతా బాస్మతి రైస్. ఇదిగోండి. తర్వాత ఇక్కడ కూడా ఇది సెక్షన్ అంతా బాస్మతి రైస్. మనమైతే స్పైస్ మర్చిపోయాము తెచ్చుకోవడము, సో స్పైస్ దొరికితే తీసుకుంటాను. అది ఇక్కడ అన్ని లెంటిల్స్. ఇక్కడ వీళ్ళు కూడా చాలా ఇండియన్స్ ఉండేసరికి మొత్తం ఇండియన్ గ్రాసరీ అయితే కనిపిస్తుంది నాకు. ఇదిగోండి సన్ఫ్లవర్ ఆయిల్ 29 రూపీస్కి చిన్న 375 ml చిన్న బాటిల్ అమ్ముతున్నారు. అదే 750 ml వచ్చేసి 49 రూపీస్కి అమ్ముతున్నారు ఇక్కడ. ఈ సెక్షన్ అంతా వచ్చేసి స్పైసెస్ అన్నమాట, మొత్తం స్పైసెస్. అలాగే టర్మరిక్ పౌడర్ చూస్తున్నారు కదా, ఇలా బాటిల్స్లో అమ్ముతూ ఉన్నారు 39 రూపీస్కి. తర్వాత అన్ని మసాలాస్ ఉన్నాయి. సాంబార్ పౌడర్ కూడా ఉంది, చూస్తే సాంబార్ పౌడర్ 48 రూపీస్. గరం మసాలా ఉంది ఇగోండి 48 రూపీస్. బిర్యానీ మసాలా 49 రూపీస్. గార్లిక్ పౌడర్, కార్డమమ్ అన్నీ ఉన్నాయి ఇక్కడైతే. ఇగోండి మేము చిన్న గ్రాసరీ కొంటే 9000 రూపీస్ బిల్ అయిపోయింది. అంత ఎక్స్పెన్సివ్ అన్నమాట ఈ కంట్రీ. ఇగోండి వచ్చేసి వాటర్ మెలన్ ఫ్రోజన్ యోగర్ట్ అయితే కొంటున్నాము. పర్ 100 గ్రామ్కి 60 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో తినైతే సర్వ్ చేస్తుంది. ప్లీజ్ సర్వ్ వాటర్ మెలన్ అగైన్. చూద్దాం ఎంత. So together it's 111. ఓకే. ఆథెంటిక్ వాటర్ మెలన్ టేస్ట్ వస్తుంది. రియాని అడుగుదాం ఎలా ఉందో ఐస్ క్రీమ్. ఇస్ ఇట్ నైస్? లవ్డ్ ఇట్.
మెయిన్ సిటీ సెంటర్కి వచ్చాము. జస్ట్ వాకింగ్ చేస్తున్నాము. మీకు ఒక లుక్ చూపిస్తాను. అదంతా అయిపోయాక ఇటు సైడ్ వచ్చేసామన్నమాట. ఇవన్నీ 15-20 మినిట్స్ వాకే ఉంటుంది. సో నైట్ టైం ఇక్కడ నుంచి మేము పాస్ అయ్యాం లాస్ట్ టైం, కానీ అక్కడ నైట్ వల్ల అంతగా క్లియర్గా కనపడలేదు. సో ఇప్పుడు మీకు మెయిన్ సిషెల్స్ మాహేది క్యాపిటల్ ది మెయిన్ సిటీ సెంటర్ ఇదే అనమాట. ఇక్కడైతే క్రిస్మస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ వల్ల లైవ్ మ్యూజిక్ తర్వాత డెకరేషన్ అదంతా చేసి పెట్టారు. చూపిస్తాను మీకు, చూడండి. ఇదే అండి మెయిన్ సిటీ విక్టోరియా క్లాక్ దీన్నే అంటారు. అక్కడ చూస్తే వాళ్ళు మ్యూజిక్ ప్లే చేస్తూ ఉన్నారనమాట. ఐ లవ్ సిషెల్స్ అని రాసింది అక్కడ చూస్తే, చూస్తున్నారు కదా. Here, go, I will take you. Go, here. నా జస్ట్ ఇన్ ఫ్రంట్లోనే లిబర్టీ హౌస్ ఉందండి. 1953లో బిల్డ్ చేశారంట. ఈ బిల్డింగ్ చూపిస్తాను. జస్ట్ విక్టోరియా క్లాక్ ఆపోజిట్లోనే ఉంది. సో దీని గురించి తెలుసుకుందాము. ఇది చూస్తున్నారు కదా, లిబర్టీ హౌస్ 1953లో ఇనాగ్రేట్ చేశారనమాట. ఇది క్వీన్స్ బిల్డింగ్. తర్వాత అప్పుడు కాలనీ ఉన్నప్పుడు సర్ ఫెడరిక్ క్రాఫోర్డ్ 1906 to 1978, క్వీన్ ఎలిజబెత్ II 1926 to 2022. సో ఈ బిల్డింగ్లో అయితే చాలా గవర్నమెంట్ ఆఫీసెస్ అన్నీ కన్స్ట్రక్ట్ చేసి ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మెయిన్ సెంట్రల్ పోస్ట్ ఆఫీస్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అన్నీ ఈ బిల్డింగ్లోనే లిబర్టీ హౌస్ అని పెట్టారు. చూపిస్తాను లిబర్టీ హౌస్ మీకు. చూస్తున్నారు కదా, ఇదే లిబర్టీ హౌస్ అన్నమాట. అలాగే ఇక్కడ మేజో దే మాహే అని చెప్పి చాలా షాపింగ్ అయితే ఉంది. ఇక్కడ అయితే వచ్చేసి బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి మ్యూజియం అనమాట అండి. చిన్న మ్యూజియం పెట్టారు. తర్వాత ఇలా లుక్, సిటీ సెంటర్ లుక్ చూపిస్తున్నాను మీకు. ఇప్పుడైతే రష్గా ఉంది. చాలామంది వెళ్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. అలాగే లైవ్ మ్యూజిక్ జరుగుతుందన్నమాట. వెనకాల వచ్చి చూస్తున్నారు కదండి, ఒక మెమోరియల్ అన్నమాట. ఇక్కడైతే 1862లో పెద్ద స్టామ్ వచ్చి విక్టోరియా ఏరియా మొత్తం కొలాప్స్ అయిపోయిందంట. సో 2012లో జేమ్స్ మిషెల్ ప్రెసిడెంట్ ఉన్నారు ఇక్కడ. సో ఆ ప్రెసిడెంట్ అయితే ఆ మెమోరియల్ ప్లేస్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఇదే పిక్చర్ కూడా పెట్టారు. ఇలా మొత్తం చెడిపోయిందనమాట. సో ఇక్కడైతే అన్నీ రాశారు, మొత్తం హిస్టరీ, విక్టోరియా హిస్టరీ అన్నమాట. సో అలా ఇక్కడ ఒక రివర్ అన్నమాట. ఆ రివర్ సెయింట్ లూయిస్ రివర్ అని అంటారు. సో ఆ సెయింట్ లూయిస్ రివర్ వచ్చేసి మొత్తం సైక్లోన్ వచ్చింది కదా, మొత్తం బెడ్ అండ్ డెబ్రీస్ అన్నీ క్యారీ చేసుకుంటూ ఇక్కడ మొత్తం డిస్ట్రక్షన్ అయిపోయింది అనమాట. ఇదే ప్లేస్లో ఒక చర్చ్ కూడా ఉంది, చాలా బ్యూటిఫుల్గా చూడొచ్చు. వాక్ చేస్తూ ఉన్నాం అన్నమాట అండి ఈ రోడ్లో. యాక్చువల్గా అయితే బేబీని క్యారీ చేసి వాక్ చేయడం చాలా కష్టమే. సో మా హస్బెండ్ అయితే క్యారీ చేస్తున్నారు, నేనైతే జస్ట్ వాక్ చేసి ఈ వీడియోస్ అన్నీ తీస్తూ ఉన్నాను అనమాట.
కొంచెం హార్డే అనిపిస్తుంది, ఎందుకంటే 15 minutes వర్క్ 1 hour పడుతుంది అనమాట, ఎందుకంటే మెల్లిమెల్లిగా చెయ్యాలి కదా. సో అలా మేమైతే హిందూ టెంపుల్ 2 హిందూ టెంపుల్ కూడా ఉన్నాయి. అది నార్మలీ ఒక టెంపుల్ అయితే 6 PM ఓపెన్ అవుతుందని చూపిస్తుంది. సో ప్రస్తుతానికి ఆల్మోస్ట్ 5-5:30 అవుతుంది. వెళ్తే అక్కడికి వెళ్ళొచ్చు, అక్కడికి వెళ్తే ఆ బ్లాగ్ కూడా చేస్తాను. లేకపోతే లేట్ అయిపోతే ఇంకా రేపే ఆ బ్లాగ్. వాక్ చేసినాక ఇక్కడ కూర్చున్నాము. ఒక స్పెషల్ పర్సన్ అయితే ఇప్పుడు వస్తున్నారనమాట ఎయిర్పోర్ట్ నుంచి. మిమ్మల్ని అయితే స్పెషల్ పర్సన్ని ఇంట్రొడ్యూస్ చేయిస్తాను, జస్ట్ ఒక 5-10 minutesలోనే వస్తున్నారనమాట. ఇప్పుడే ఎయిర్పోర్ట్లో దిగారు. సో ఆ పర్సన్ని కూడా ఇంట్రొడ్యూస్ చేయిస్తాను. తర్వాత రియా కూడా నా పక్కనే ఉంది, అలా వాక్ చేస్తూ ఉన్నాము. చాలా బాగుంది క్లైమేట్, సూపర్ క్లైమేట్ ఉంది. సో ఈ మంచి క్లైమేట్లో వాక్ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ షాప్స్ వచ్చేసి అన్ని సువెనీర్ షాప్స్, కానీ ప్రైజెస్ చాలా చాలా ఎక్కువ. ఇలా ఐఎన్ఆర్తో కన్వర్ట్ చేస్తే చిన్న మ్యాగ్నెట్ మినిమం 600 రూపీస్ స్టార్టింగ్ రేట్ అనమాట. చాలా చాలా ఎక్స్పెన్సివ్. చూస్తున్నారు కదా, ఇవన్నీ మినిమం 600-800 రూపీస్ అనమాట. ఇగోండి 2 చిన్న గ్లాసెస్ సిషల్ ఫ్లాగ్తో ఇంకా ఇంకొకటి డిజైన్తో కొంటే 2000 రూపీస్ ఇక్కడే అయిపోయింది. సో అలా మనం చెప్పొచ్చు ఐలాండ్ చాలా ఎక్స్పెన్సివ్ అని చెప్పి. కాకపోతే ఐటమ్స్ అన్నీ మంచి క్వాలిటీ ఐటమ్సే అమ్ముతూ ఉన్నారు. ఏదైనా క్వాలిటీ అయితే బాగానే ఉంది, కానీ చాలా చాలా ఎక్స్పెన్సివ్ అయితే అనిపిస్తుంది. ఇగోండి ఈ సిటీ సెంటర్ దగ్గర కుంగ్ఫు చికెన్ అని ఒక రెస్టారెంట్ కనిపించింది. బాగా ఆకలేస్తుంది అనమాట. సో ఇక్కడ లోపలికైతే వెళ్తాం. ఆ స్పెషల్ పర్సన్ ఎప్పుడు వస్తారో తెలీదు. సో వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. నేనున్న కంట్రీలో సర్ప్రైజ్ అండి. సర్ప్రైజ్ చేశారు మీరు నన్ను. వెల్కమ్ అండి. అట్లా దారిలో నడుచుకుంటూ వెళ్తున్నాను, మీరు కనబడ్డారు అసలు దేవతలాగా. ఏంటిది ఇంతగా ఓవర్ యాక్షన్? ఆల్రెడీ నేను బ్లాగ్ లో చెప్పాను, మీరు అంటే ఒక స్పెషల్ పర్సన్ ఇంట్రొడ్యూస్ చేస్తారు అందరూ మనల్ని. ఓవర్ యాక్షన్ వద్దు, మనకి ఆల్రెడీ తెలుసు ఉమా గారు వస్తున్నారని చెప్పి. సో వెల్కమ్ అండి సిషెల్స్. నేనే కొంచెం సినిమా చేశాను అంతే, ఏం లేదు అన్ని పట్టుకోవడం విజయనవి లేకుండా. ఆయన సంగతులు చెప్పాలి అంతే. ఇగో సిషెల్స్ లో ఉన్నాము, 2 days అయింది. ఇంకా ఉమా గారు వస్తున్నారని చెప్పారు. ఫుల్ హ్యాపీ, మంచిగా వీడియోస్ తీయొచ్చు, మిమ్మల్ని అందరినీ మొత్తం సిషెల్స్ అయితే వర్చువల్ టూర్ ఇవ్వచ్చు అని చెప్పి బాగా ఎంటర్టైన్ చేయబోతున్నాం మిమ్మల్ని. నేను మదగాస్కర్ తను గారు కలిసినప్పుడు అప్పుడే అన్నారు, అనుకోకుండా మాట్లాడుతూ క్రిస్టమస్ హాలిడేస్ వస్తున్నాయి కదా, మేము వెకేషన్కి వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఇద్దరం ఒకేసారి అనుకున్నాం. అలా కుదిరింది అనమాట, సేమ్ డేట్స్. సో మేమైతే 24th వచ్చాము. ఇవాళ ఉమా గారు ఇప్పుడు వచ్చారు. సో వెల్కమ్ చాలా హ్యాపీ. ఇద్దరు వ్లాగర్స్ కలిస్తే ఆ హ్యాపీనెస్ వేరేగా ఉంటది అనమాట. అంతే. సో చూసారా, రాగానే నా సెల్ఫీ స్టిక్ పట్టుకున్నారు. నేనే. సో వెల్కమ్ అండి, చాలా హ్యాపీ. వానపడి మన వెల్కమ్ పలికింది చూసారా. అంతే, వాన పడుతుంది కానీ క్లైమేట్ సూపర్ ఉంది. మంచి క్లైమేట్ సిషెల్స్ ది. సో సూపర్. ఏంటి ఆకలేస్తుందా? ఫుల్ ఆకలేస్తుంది, పొద్దు నుంచి టైర్డ్ అనమాట. సో లోపలికి ఎందుకంటే ఇప్పుడు మీకు మేట్స్ కూడా ఎవరు లేరు, మొత్తం పిల్లల్ని మీరే చూసుకోవాలి. చిన్ని బాబు, హస్బెండ్, మళ్ళీ ఫీడింగ్ చేయాలి అన్ని. అంతే మొత్తం అన్ని ప్యారలల్ గా జరుగుతున్నాయి అనమాట. సో ఎన్ని రోజులు అంటే న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసాకనే వెళ్తాము. సో ఆల్మోస్ట్ ఉన్నాము ఇప్పుడైతే. సూపర్ అండి. సరే అయితే లోపలికి వెళ్దాం మనం. ఓకే. ఇగోండి కుంగ్ఫు చికెన్. ఇగోండి ఇలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే అమ్ముతున్నారు. మనం అయితే వచ్చేసి ఇది ఆర్డర్ చేసాము, సాటే స్పైసీ చికెన్. ఎలా ఉందో చూద్దాము తినేసి. తీసుకున్నాను అనమాట. సో ఇది చేస్తే చెప్తాను. ఇది కుంగ్ఫు అంటే ఫాస్ట్ ఫుడ్ అనమాట, తొందరగా 5 minutesలోనే ఇస్తారు. బాగానే ఉంది. సాల్ట్ కొంచెం తక్కువ, కానీ సాలెడ్ ఇచ్చారు, చికెన్, మష్రూమ్, ఇంకా రైస్. బాగానే ఉంది. ఇగోండి ఈవినింగ్ లుక్ అయితే చూపిస్తున్నాను. డెకరేషన్ మొత్తం మ్యూజిక్ వేసి చూపిస్తాను, చూడండి. ఇదిగోండి మొత్తానికి ఉమా గారిని ఇక్కడికి తీసుకొచ్చేసాం అనమాట. హ్యాపీయా, ఫుల్ టైర్డ్, మార్నింగ్ నుంచి జర్నీ చేస్తున్నారనమాట. సో ఈ వీడియో అయితే మనం ఇక్కడ నుంచి ఎండ్ చేసేద్దాము. ఇట్లా ఫోటో కంట్రీ నెంబర్ 60యా?
సో కంట్రీ నెంబర్ 60 అనమాట. ముమా గారు అయితే సిషల్స్లో ఉన్నారు. మనం అయితే ఇంకా నిద్రపోవాలి, ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది. అలాగే బాబు కూడా ఏడుస్తున్నాడు. సో ఈ వీడియో ఇక్కడ నుంచి ఎండ్ చేసేస్తున్నాము. త్వరలో కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ గుడ్ బై. నెక్స్ట్ మంచి మంచి ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై బై.